తాజా అంశం చూస్తున్నాం. నిజామాబాద్ లోక్సభ స్థానం బరిలో 185 మంది అభ్యర్థులు నిలిచారు. దీంతో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అడిగి తెలుసుకుందాం. శ్రీశైలం, నిజామాబాద్ లోక్సభ స్థానం బరిలోని రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఉపసంహరణ ముందు 203 నామినేషన్లు దాఖలు చేయగా దీంట్లో 14 నామినేషన్లను ఎన్నికల అధికారులు వివిధ కారణాలతో తిరస్కరించారు. దీంతో 189 మంది ఉండగా దీంట్లో ఈ రోజు ఉపసంహరణకు గడువు ఉండగా ఈ రోజు మాత్రమే కేవలం 4 మాత్రమే ఉపసంహరించుకున్నారు. దీంట్లో 3 రైతులు ఉండగా 1 స్వతంత్ర అభ్యర్థున్నారు. మొత్తంగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కల్పించాలన్న డిమాండ్ తో నిజామాబాద్ లోక్సభ బరిలో రైతులు బరిలో నిలిచారు. ప్రధానంగా ఆర్మూరు, బాల్కొండతో పాటు జగిత్యాల జిల్లాకు సంబంధించిన రైతులందరూ కూడా ఎర్రజొన్న, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్ తో నామినేషన్లు దాఖలు చేశారు. వీరంతా అధికార పార్టీకి సంబంధించి కొందరు నేతలు కింది స్థాయి క్యాడర్ ఉపసంహరణ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ గ్రామాభివృద్ధి కమిటీలు, రైతు సంఘాలు గట్టి పట్టుదలను ప్రదర్శించి ఏ ఒక్కరు కూడా నామినేషన్లు ఉపసంహరించుకోవద్దని చెప్పి తీర్మానించడంతో ఏ అభ్యర్థి కూడా నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. దీంతో నిజామాబాద్ లోక్సభ స్థానానికి 185 మంది అభ్యర్థులు నిలిచారు. దీంతో ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 93 దాటితే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని రజత్ కుమార్ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా దానికి అనుగుణంగా సిద్ధమవుతోంది. ఇప్పుడు 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు, సామాగ్రి కోసం యంత్రాంగం అంతా సిద్ధమవుతోంది. మొత్తంగా దేశం మొత్తాన్ని కూడా ఎర్రజొన్న, పసుపు రైతులు నామినేషన్లు అధికంగా దాఖలు చేయడంతో నిజామాబాద్ లోక్సభ స్థానం దేశం దృష్టిని ఆకర్షించని చెప్పవచ్చు. సమస్య పరిష్కారం కోసం రైతులు చేసిన ప్రయత్నంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచారు. రైట్, ధన్యవాదాలు శ్రీశైలం.